యుద్ధం ముగింపుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడితో ఒక్కసారిగా హైటెన్షన్ కొనసాగింది. ఈ సాకుతో ఉక్రెయిన్పై దాడికి రష్యా బిగ్ స్కెచ్ వేయబోతోందా? పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడిని రష్యా సీరియస్గా తీసుకుందా? 91 డ్రోన్లను ప్రయోగించినట్లు మాస్కో వెల్లడిస్తోంది. ఎప్పటికప్పుడు డ్రోన్లను నిర్వీర్యం చేయడంతో పాటు ఎలాంటి నష్టం జరగలేదంటూ క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఉక్రెయిన్ పనేనంటూ రష్యా ఆరోపిస్తోంది. అయితే ఉక్రెయిన్ ఈ ఆరోపణలు ఖండిస్తోంది. ఉక్రెయిన్పై దాడి చేసే హక్కు ఉందంటూ రష్యా మాట్లాడుతుంటే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తోంది. శాంతి ప్రయత్నాలు అడ్డుకునే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తోంది. పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడిని ట్రంప్ కూడా ఖండించాడు. డ్రోన్లతో జరిగిన దాడి గురించి స్వయంగా పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారంటూ ట్రంప్ వెల్లడించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. డ్రోన్ల దాడి వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు మోదీ. మొత్తం మీద రష్యా అధ్యక్షుడు పుతిన్పై జరిగినటువంటి డ్రోన్ల దాడి అంశాన్ని సీరియస్గా తీసుకుంది రష్యా. మరోవైపు ఈ దాడి ఇదంతా కుట్ర అంటూ తప్పుడు ప్రచారం అంటూ ఉక్రెయిన్ ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేస్తుందంటూ మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణ చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామంటూ రష్యా స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో సెయింట్ పీటర్బర్గ్స్ మధ్యలో ఉన్న నోర్లాడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించినట్టుగా వెల్లడించారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినాయని చెప్పారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లుగా లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తామంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తుందంటూ విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితమని, అవాస్తవమని కొట్టిపారేశారు. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ మండిపడ్డారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ఇదే సాకులు చూపుతూ ఇలాంటి కారణాలు వెతుకుతున్నారంటూ జెలెన్స్కీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒకసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగినట్టుగా చెప్తున్న డ్రోన్ల దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం. దాదాపు 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలిగేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాస్కో సమీపంలోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్కు పాల్పడిందంటూ రష్యా సంచలన ఆరోపణ చేసింది. ఏకంగా పుతిన్ నివాసంపైనే ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందంటూ రష్యా చేసిన ఎలిగేషన్స్ ప్రపంచ దేశాల్లో ప్రకంపన సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై ట్రంప్ అలాగే భారత ప్రధాని మోదీ ఇరువురు స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మోదీ. పుతిన్ నివాసంపై దాడుల నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య మార్గాల ద్వారా శాంతిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు పుతిన్ నివాసం లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారన్న రిపోర్ట్స్తో తీవ్ర ఆందోళన చెందుతున్నానని, దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేసి శాంతిని సాధించాలంటూ ఆచరణీయమైన మార్గాన్ని అవే అందిస్తాయంటూ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని, వాటిని దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించాలని కోరుతున్నామంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై చాలా సీరియస్గా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను ఒక పక్క తీవ్రంగా కృషి చేస్తుంటే ఇది సరైన పద్ధతి కాదన్నారు. సోమవారం ఉదయాన్నే పుతిన్ స్వయంగా ఫోన్ చేసి తన ఇంటిపై దాడి జరిగిందన్న వార్తను చెప్పినట్టుగా ట్రంప్ వెల్లడించారు. యుద్ధంలో దాడులు సహజమే, కానీ ఏకంగా అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదని,
తన నివాసంపై దాడి జరిగిందని స్వయంగా పుతిన్ ఫోన్ చేసి చెప్పారంటున్నారు. ఇది చాలా చెడ్డ విషయమని, దీనిపై తనకు చాలా కోపంగా ఉందంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న వార్తలపై తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ఆ నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇక 2025 డిసెంబర్ 28, 29 తేదీల్లో మాస్కోకు పశ్చిమాన నోగోరోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించినట్టుగా రష్యా విదేశాంగ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. రష్యన్ వైమానిక రక్షణ దళాలు ఉక్రెయిన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లుగా, ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదంటూ స్పష్టం చేశారు. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్. అది పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడి జరిగినట్టుగా భావిస్తున్నటువంటి కొన్ని దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడులను ఉక్రెయిన్ ఖండిస్తోంది. తాము ఎలాంటి దాడులు చేయలేదని, ఇవన్నీ అవాస్తవాలు, కల్పితాలంటోంది. కేవలం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించడం ఇష్టం లేని కొన్ని శక్తులు ఈ మధ్యవర్తిత్వాన్ని, ఈ శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించే ఘటనగా పేర్కొంటుంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటోంది. మరోవైపు రష్యా ఏకంగా ఉక్రెయిన్ తమపై 91 డ్రోన్ దాడులు జరిపిందని, అవి ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నటువంటి మాస్కోకు పశ్చిమాన ఉన్నటువంటి అతని నివాసంపై ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించినట్టుగా అక్కడి విదేశాంగ శాఖ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇది ఉగ్రవాద చర్యగా రష్యా ఆరోపిస్తోంది, అభివర్ణిస్తోంది. రష్యా దీనికి ప్రతీకారం తీర్చుకుంటుందంటూ చెప్తోంది. అయితే ఈ మాటలపై ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఏదో ఒక సాకు కోసం, అదును కోసం ఎదురు చూస్తుందని, దీన్ని అడ్డుగా పెట్టుకొని తిరిగి తమపై దాడులకు పాల్పడేందుకే రష్యా ప్రయత్నిస్తుందంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తున్న వేళ ఈ అంశం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకునేందుకు తమకు అనేక టార్గెట్లు ఉన్నాయని, ఇప్పటికే వాటికి సంబంధించి తాము అనేక రకాలుగా సిద్ధమవుతున్నట్టుగా రష్యా పేర్కొంటున్న వేళ ఉక్రెయిన్ చేస్తున్న ఈ ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న సందర్భం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పుతిన్ నివాసంపై దాడులకు సంబంధించి రష్యా ఎలాంటి ఆధారాలు చూపించలేదని, ఇది కేవలం నిరాధార ఆరోపణలంటూ అటు కీవ్ కొట్టిపారేస్తోంది. శాంతి చర్చలను దెబ్బతీసేందుకే మాస్కో ఇలాంటి ఆరోపణ చేస్తున్నట్టుగా కీవ్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్న వేళ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందన్న వార్తలతో మళ్ళీ వ్యవహారం అయితే మొదటికొస్తుంది. మొత్తం మీద ఈ పరిణామాలతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు గండి కొట్టినట్ల ఇప్పుడు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రష్యా ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వేళ ఇటు మోడీ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలకు సంబంధించి ఇవి ఎంత మేరకు పురోగతి సాధిస్తాయి, రష్యా ఉక్రెయిన్లు ఆ సీజ్ ఫైర్ ఒప్పందాలకు లేదా శాంతి చర్చలకు సుముఖంగా ఉంటాయా, లేదా ఒకరిపై ఒకరు సాకుగా చూపుతూ మళ్ళీ యుద్ధానికి దిగబోతారా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.